ప్రైజ్ ది లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు ఒక మంచి దర్శనం చెప్తా. మీ గురించే ఉండొచ్చేమో, జాగ్రత్తగా వినండి. మీ గురించే ఉండొచ్చేమో దర్శనం గురించి మీకు చెప్తా. ఈరోజు ఉదయకాల సమయంలో వచ్చింది. దేవుని భయాన్ని కలిగి ఉండాల్సినటువంటి దేవుని మనుషులు దేవుని భయాన్ని కలిగి లేరు అనేటువంటి విషయము ఆ దర్శనంలో మనకి కనపడుతుంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానము కూడా అదే. ఆమేన్. దేవుడు ఆ వాక్యానికి తగ్గట్లుగానే ఈరోజు దర్శనం చూపించడం దేవుని నడిపింపుకి గుర్తు. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు గుర్తు. ఇటువంటి సందర్భాలు వెనుకటి రోజుల్లో అనేకం చూశాను నేను. ఈరోజు కూడా అలాగనే నడిపించబడతా ఉంటే దేవునికి స్తోత్రం అని చెప్పని అనుకున్నా. మొదట అయితే చెప్పొద్దు అనుకున్నా, ఈ ఇంటర్నెట్లో పెట్టొద్దు అనుకున్నా. అటువంటి స్థితిని కలిగి ఉన్నారు, నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉన్న వారిని, దేవుడు నాకు అప్పచెప్పిన వారిని విడిచిపెట్టడం మంచిది కాదు కదా. అదేదో చెప్పి విడిచిపెట్టాలి. ఆ ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. చెప్పాల్సిన బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పుడు. ఆయన నాకు అప్పచెప్పినటువంటి వారి గురించి నేను చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. మరలా చెప్తా ఉన్నా, దేవుని అనుసరించే వాళ్ళైతే, దేవుని మనుషులైతే ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదైనా సరే మన ఆత్మలకి కీడు కలగజేసి భౌతికంగా క్షేమాన్ని ఇచ్చేది మంచిగా ఉంటే లోకంలో ఉన్నదాన్ని విడిచిపెట్టేయండి. లోకంలో ఉన్నది మన ఆత్మని క్షీణింపజేసి భౌతికంగా మీద సంతోషాలను ఇచ్చేదైతే విడిచిపెట్టండి. దాన్ని వద్దే వద్దు. ఈరోజు సంతోషపడి రేపటి రోజున దుఃఖపడటం కంటే ఇప్పుడు దుఃఖపడి రేపటి రోజున క్షేమాన్ని పొందుకోవటం చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్తా ఉంటారు, కష్టపడి సుఖపడాలి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దర్శనం గురించి చూద్దాం. ముందు దర్శనంలో ఎవరో ఒకళ్ళు చనిపోయినటువంటి మనుషుడు అంత దూరంలో ఉన్నాడు. ఆ మనుషుని దగ్గరికి బంధువులందరూ పోగైతా ఉన్నారు. సాయంత్రానికి రేపటి రోజున ఆ మనుషుడిని ఆ బంధువుల మధ్యలో నుంచి తీసుకెళ్తారు అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా అక్కడే నేను కొంచెం దూరంలో ఉండి చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ బంధువులందరూ పోగైతా ఉన్నారు. ఇంతలోనే నా పక్కనే ఒకడు బర్త్డే పార్టీ చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటా ఆ బర్త్డే కేకు తీసుకొచ్చి నాకు ఇచ్చి అది కూడా ఒక చిత్రంగా ఉంది. ఆ బర్త్డే కేక్ ఎలా ఉన్నదంటే మనకందరికి తెలిసి రౌండ్గా కొంచెం హైట్గా ఉంటుంది కదా, అలాగ లేదు. నాకు ఇచ్చినటువంటి కేకుతో ప్లేటు, మనం భోజనం చేస్తాం కదా, ఆ ప్లేటు ఎలాగుంటుందో అలాగా ఆ కేక్ ఉన్నది. అంటే ప్లేటు ఎలాగైతే ఉంటుందో, భోజనం చేసే ప్లేటు ఎలాగైతే ఉంటుందో అలాగా కేకు తయారు చేయబడి ఉన్నది. ఆ కేకును తెచ్చి నా అరిచేతిలో పెట్టిండు. నేను ఇట్లా పెట్టుకున్నటువంటి ఆ కేకు లాంటి ఆ ప్లేట్ ఉన్నది కదా, దాంట్లో నుంచి అంత తీసుకొని తిన్నా. మిగిలింది వేరే వాళ్ళకి ఇచ్చా. పిల్లలు అటు ఇటు తిరుగుతా ఉంటే ఆ పిల్లలకి ఇచ్చా.
ఇంత మనహాడదేంటో అని ఆ పిల్లలకి ఇచ్చాడు. ఇటేమో బర్త్డే పార్టీ, అటేమో చనిపోయిన మనుషుడు. ఆత్మీయంగా పోతాం. ఇక దర్శనం ఇది. మీలో ఉన్నారు. ఈ దర్శనానికి నిజ జీవితాన్ని కలిగిన వాళ్ళు మీలో ఉన్నారు. కనుకనే దేవుడు చెప్పమంటే చెప్తా ఉన్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పరిచర్యను అనుసరిస్తూ ఉన్నారు. నా చేతిలో ప్లేట్ ఉన్నదంటే అర్థం ఏంటంటే, ప్లేటు అంటే ఆత్మీయంగా అర్థం మనుషుడు అంటే ఒక ఆత్మ. ఆ ఆత్మ నా చేతిలో ఉన్నది. నా చేతిలో ఉన్నటువంటి ఆ ప్లేట్లో నుంచి కొంచెం తీసుకొని తిన్నా, తర్వాత వాళ్ళకి ఇచ్చేసా. అంటే అర్థం ఏంటంటే, తీసుకొని తినటం అంటే ఆ మనుషులకి ఈ దర్శనం చెప్పి తిరిగి వదిలిపెట్టేశారు. వేరే వాళ్ళకి ఇచ్చా అని చెప్పాను కదా. ఈ దర్శనం గురించి అంటే వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి, వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి వివరించి నా చేతిలో సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని అనుసరించుచున్నటువంటి వారు ఎవరైతే ఈ స్థితిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ వాక్యము చెప్పి, మీరు ఇలాగున్నారు, మీ జీవితం ఇలాగున్నది, మీదటికి మీరు క్షేమాన్ని పొందుకోవాలంటే దర్శనానుసారంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్పి ఏం చేయాలంటే వదిలిపెట్టేసేయాలి వాళ్ళని. ఇక నమ్మకపోవటం వాళ్ళ ఇష్టం. నేను తిని తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చాంటే అర్థం ఏంటంటే, తిన్న తర్వాత అంటే వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దేవుని వాక్యాన్ని అంటే వాళ్ళ జీవితం ఏం కాబోతూ ఉన్నదో చెప్పి వాళ్ళ ఇష్టానికి వారిని విడిచిపెట్టాలి. ఇప్పుడు అర్థం ఏంటంటే, చనిపోయినటువంటి మనుషుడు అంటే మన బాప్టిస్మానికి ముందు జీవితం. ఆ జీవితము గతించిపోయింది, మరణంతో సమానం. ఇప్పుడు మీలో కొద్దిమంది ఆ మరణించినటువంటి స్థితిని ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ క్రొత్త జీవితం అయినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు పక్కనే పెట్టుకొని దేవునితో నడుస్తూ ఉన్నారు. అది కుదరదు కదా. జీవము మరణము రెండు ఒకే దగ్గర ఉండవు కదా. ఉంటే జీవం ఉంటుంది, లేకపోతే మరణం ఉంటుంది. అటు పక్క చనిపోయిన మనుషుడు ఉన్నాడు, ఇటు పక్క ఏమో బర్త్డే పార్టీ జరుగుతుంది, పుట్టినరోజు జరుగుతుంది. అంటే క్రీస్తులో పుట్టిన తర్వాత క్రీస్తులో అనుసరించుచు ఉన్న మీరు ఆ పాత జీవితాన్ని, బాప్టిస్మానికి ముందున్నటువంటి జీవితాన్ని కలిగి క్రీస్తులో నడుస్తూ ఉన్నారు. అర్థమైందా? ఆమేన్. పాత జీవితము జీవము లేనిది, పోయింది. అది ఆ జీవితం పోయింది, వదిలిపెట్టేయాలి. ఆ జీవితంలో ఉన్నటువంటి క్రియలని ఈ కొత్త జీవితంలో మనము చేయొద్దు. చేస్తే అపూర్వం ఉన్నటువంటి శ్రమలు, శాపాలు, ఆ దోషాలు, ఆ కీడు మన చొక్కాలాగా మన మీదనే ఉంటుంది. ఆమె మన చొక్కా మనకి ఎలాగైతే అంటుకొని ఉంటుందో అలాగ మన మీదే ఉంటుంది. ఈ నూతనంగా జన్మించినటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి తర్వాత ఈ కొత్త జీవితము క్రీస్తు యొక్క అడుగు చాడలలో నడవాల. పాత జీవితాన్ని పెట్టుకొని నడుస్తా అంటే పాత జీవితంలో ఉన్నాయి కదా శాపాలు, అవి మనల్ని విడిచిపెట్టం. అది అర్థం. ఉన్నారు మీలో, కాబట్టి ఆ పాత జీవితంలో ఉన్న వాటిని విడిచిపెట్టండి. మళ్ళా చెప్తున్నా, పాత జీవితంలో ఉన్న వాటిని కనుక మీరు అనుసరిస్తే ఈ కొత్త జీవితంలో అప్పుడు ఉన్నటువంటి భయంకరమైనటువంటి శరీరము ఉనికిపోయేంత శ్రమలు మిమ్మల్ని విడిచిపెట్టిపోవు. మరలా చెప్తున్నా, ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఆ కీడు ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని విడిచిపెట్టి పోవాలంటే అప్పటి క్రియలని పాతి పెట్టాలి. శరీరము, అప్పుడు మనుషుడు చనిపోయింది. ఆ క్రియలను కూడా ఆ మనిషితో పాటు పాతి పెట్టాలి. ఈ కొత్త జీవితంలో ఆ క్రియలను పాటించొద్దు. పాటిస్తే అప్పుడున్నటువంటి శాపాలు మనల్ని విడిచిపెట్టవు. దర్శనం అది.
లేఖనం సెలవిస్తా ఉన్నది. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 27 వచనంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయమే రాయబడ్డది. ఏమనంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశము లేనే లేదు. నిషిద్ధమైనటువంటిది అంటే మరణపు జీవితం, మరణానికి ముందున్నటువంటి జీవితము దేవుని ముందు నిషిద్ధమైనది. గొర్రెపిల్ల రక్తము ఆ జీవితాన్ని నిషేధిస్తా ఉంది. నిషేధించబడినటువంటి ఆ జీవితాన్ని ఈ గొర్రెపిల్ల రక్తంలో కలుపుకొని నేను పోతా దేవుని రాజ్యానికి, దేవుని మార్గంలో నిలబడతా అంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశము లేకపోగా అప్పుడున్నటువంటి శాపాలు, అప్పుడున్నటువంటి ఆ కీడు ఏదైతే ఉంటుందో మన మీద నిలబడి ఉంటది. దేవుని రాజ్యం దేవుడు ఎరుగు. దేవుని రాజ్యం దేవునికే తెలుసు, ఆ రాజ్యం ఆయనకే తెలుసు. కొంచెంసేపు ఆ రాజ్యాన్ని పక్కకు పెడితే మన జీవితంలో వెనుక ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి, ఆ ఘోరమైనటువంటి ఆ జీవితంలోని శాపాలు మన మీద నిలబడి ఉంటాయి. అది కాకుండా నిషిద్ధమైనటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉన్నన్ని రోజులు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ నీతిమంతులు ఉండేటువంటి ఆ వరుసలో మన పేరు ఉండదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతగా దేవుడు దర్శనం చూపించి మీ స్థితి ఇది అని చెప్తా ఉన్నాడంటే సాయంత్రం నుంచి లేకపోతే రేపటి నుంచి మార్చుకుంటా అని కాదు, కానీ తెలిసింది కదా ఇప్పటి నుంచే మార్చండి. సమయం లేదు అంటే సంవత్సరాలు రోజులు ఆ పాత జీవితంలోనే గడుపును. దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత కూడా ఆ జీవితాన్ని వదిలిపెట్టలేక ఇప్పటిదాకా అదే జీవితంలో ఉంటా పోతా ఉన్నాం. తెలిసిన తర్వాత అసలు అది నిషేధించబడిన జీవితం. ఇటు బర్త్డే పార్టీ, అటు బర్త్డే, ఇటు జన్మదినం, అటు మరణదినం, రెండు ఒక దగ్గర ఉండవు కదా. దేవుడు తీసేయమంటుండవు. ఆ శాపాలు మీదకి వచ్చి నిలబడతాయి. తీసేయమని చెప్తా ఉన్నా. ఇప్పుడే తీసేయండి. ఈ సాయంత్రం రేపు ఆ తర్వాత చూద్దాం, వద్దు. అట్లా చూద్దామని అంటే అప్పుడున్నటువంటి ఆ కీడులు ఏవైతే ఉన్నాయో మీదకొచ్చి నిలబడతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళల్లోనే ఉన్నారు ఇప్పుడు ఈ దర్శనానికి తగినటువంటి జీవితాన్ని. ఆ ప్లేటు తీసుకొచ్చి అరచేతిలో ఉన్నది, ఇట్లాగే పట్టుకున్నా, తిరిగి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పా. దేవుని వాక్యాన్ని మీకు చెప్పా. ఇది పరిస్థితి. వింటారా వినరా మీ ఇష్టానికి దేవుడు వదిలేస్తా ఉన్నాడు. చెప్పటము బాధ్యత. చెప్పిన తర్వాత వినండి. నా సలహా అది, వినండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా, కొన్ని రోజుల తర్వాత అయినా ఆ నెమ్మదిని మీరు పొందుకుంటారు. దేవునిలో ఉన్నటువంటి నెమ్మదిని మీరు పొందుకుంటారు. వినలేదనుకోండి, వద్దు. ఎందుకంటే ఆ స్థితి భయంకరంగా ఉంటుంది. ఆ స్థితి వచ్చిన తర్వాత మీరు చెప్పుకోలేక, ఆ స్థితిలోనే బాధపడలేక, ఆ కష్టాన్ని అనుభవించలేక కుమిలిపోతూ ఉంటారు. ఆమేన్. ఆ స్థితిని తీసేసుకోండి, దేవుడు దీవిస్తాడు. ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 7వ వచనంలో నుంచి చదువుకుందాం. ఈరోజు వాగ్దానము: యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. ఈ వచనంలో ఈరోజు మన వాగ్దానము: యెహోవా భయము మీ మీద ఉండును గాక.
దేవుని భయము మన మీద ఉంటే ఆ మరణపు జీవితాన్ని నూతనమై ఉన్నటువంటి జన్మించిన క్రీస్తు రక్తము చేత కడగబడి జన్మించినటువంటి ఈ జీవితంలోనికి తీసుకురారు. దేవుని భయాన్ని కలిగి ఉండండి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీరు మునుపటి పురుషుణ్ణి, మునుపటి జీవితాన్ని దాని క్రియలతో పాటుగా పాతి పెట్టారు అని అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో రాస్తా ఉంటాడు. సంఘాలకు రాసినప్పుడు అప్పుడు కూడా ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు అప్పుడు కూడా. ఆ రోజుల్లో ప్రభు పౌలుకి గుర్తు చేస్తే దైవసేవకుడు పౌలు కూడా సంఘాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు వెనుకటి పురుషుణ్ణి, ఆ పురుషునితో పాటుగా ఆ క్రియలను కూడా పాతి పెట్టినటువంటి క్రియలను మళ్ళా తోడి మళ్ళా ముందేసుకొని దొవిలాడి ఏది చేద్దాం ఏది చేయకూడదాం దొవిలాడి అసలు తీయటమే భయంకరం. పాతి పెట్టినా అంతే. మర్చిపోండి కాదు జీవితాన్ని. నూతనమైన జీవితంలో ఆయన భయాన్ని కలిగి ఆయనతో నడుచుకుందాం. ఆమె నెమ్మదిని పొందుకుందాం. నెమ్మదిని పొందుకుందాం. అలాగా ప్రార్థించుకుందాం. పరలోకపు పరిశుద్ధుడా, లేఖనము సెలవిస్తున్నట్లు పాత జీవితంలోని భయంకరమైనటువంటి క్రియలను, భయంకరమైనటువంటి శాపాలను తొలగించుకొని అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తంలో కడగబడి మీ యందు నూతన పరచబడిన వారమై ఉండగా, ఈ నూతన పరచబడినటువంటి స్థితిని సహోదరులు తండ్రి నిలుపుకొని వాక్యాన్ని, ప్రార్థనలను అంగీకరించి రేపటి దినమున క్షేమమును పొందుకొనుటకు ఈ రోజున వారి యొక్క చేతులను, పాదములను నీ వాక్యము చేత కడిగి పవిత్రపరచుకొని వారి జీవితంలో ఉన్నటువంటి వెనుకటి క్రియలను తొలగించుకున్నటకు మీరు కృప చూపమని తండ్రి మరొక మారు నీవు శక్తిమంతుడవు. నీ దర్శనమిచ్చి దర్శించినటువంటి కృప కలిగిన దేవుడవు. మరొక మారు అయ్యా అంగీకరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ పరిచర్యని దీవించమని నీ పరిశుద్ధతకు ప్రార్థించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన దేవుని కృప మన మీద నిత్యము వర్షము వలె కురిపించబడును గాక. ఆమేన్.